శ్రీ మాత్రే నమః. అందరికీ ఆ వారాహీదేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని, అందరినీ ఆ అమ్మ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి వారాహి అమ్మవారి మంత్రం అండి. మనం ఈ మంత్రాన్ని ప్రతిరోజు గనక అంటే మీకు ఏ ఇబ్బంది కలిగినా, ఎలాంటి అపజయాలు ఎదురవుతున్నాయి లేదా ఎలాంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురైనాయి అనుకున్నప్పుడు 2 నిమిషాలు కనుక మీరు ఈ మంత్రాన్ని జపించినట్లయితే అది వెంటనే పటాపంచలైపోతుందండి. అంత శక్తివంతమైన అంటే అమ్మవారిని ఇంకొక పేరు కిరాత వరాహ అమ్మవారు అని కూడా అంటారు కదా. అంటే అలాంటి చెడు ప్రభావం అనేది మన మీద లేకుండా కూడా ఆ అమ్మవారైతే చూస్తారండి. అందుకోసం అయితే ఇప్పుడు ఆ అమ్మవారి మంత్రాన్ని మీకు నేను చెప్తాను. అలాగే స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను. చదవటం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే ఆ మంత్రాన్ని ఖచ్చితంగా వీలైనన్ని సార్లు ఇన్నిసార్లు అని లిమిట్ లేదండి. మినిమం 2 నిమిషాల పాటు అయినా సరే మనం చదవటం కానీ రాయటం కానీ చేయాలండి. అలా చేయటం వల్ల మనకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా 2 నిమిషాల్లో ఆ అమ్మవారు అయితే మనకి మార్గాన్ని చూపిస్తారనమాట. ఇలాంటి మంత్రాలని మనం చదివేటప్పుడు డేట్ టైంలో చదవకూడదండి. నాన్ వెజ్ తిన్నప్పుడు చదవకూడదు. మళ్ళీ చెప్తున్నాను. లేదు మాకు ఇబ్బంది కాదు, మాకు ఇంకా ఏదైనా సంపాదన కోసం అనుకున్న వాళ్ళైతే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా మంత్రాన్ని జపించడం ప్రారంభించండి. ఆ అమ్మవారు ఇంకా ఆశీస్సులని మన పైన చూపిస్తారు. ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీ వజ్ర వారాహ్యే నమః. 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 విన్నారు కదండి, చాలా సింపుల్గా ఉంటుంది. అయితే 2 నిమిషాల పాటు ఖచ్చితంగా జపించండి. జపించటం రాని వారు రాయటానికి ప్రయత్నించండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్రాన్ని ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదా సాయంత్రం పడుకోబోయేటప్పుడు అంటే 10 గంటలు దాటిన తర్వాత కానీ జపించటం వలన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అప్పుడైనా మంత్రాన్ని మనం జపించుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి. మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.